హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకేష్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే మనం అన్నప్రాసన వీడియో. తనకి అన్నప్రాసన 11 మంత్స్లో చేసాము. మేమైతే ఇలాగా పసుపు కుంకుమ, నైఫ్, ఫ్రూట్స్, మనీ, గోల్డ్, బుక్ అండ్ పెన్ ఇవి పెడతాము. మీరు ఏమేమి పెడతారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇలా డెకరేట్ చేశాను. అదైతే నాకు సీమంతానికి తీసుకున్న బ్యాక్ డ్రాప్ ఉంటే దాన్ని అలా పెట్టి నేను కార్డ్బోర్డ్స్ తీసుకున్నాను. దాని మీద అనన్య అన్నప్రాసన అని చెప్పి కొన్ని కొన్ని రాసి, కొన్ని స్వీట్స్ అండ్ హాట్ ఐటమ్స్ కూడా తీసుకొని ఒక్కొక్క బౌల్లో పేర్చి అలా డెకరేట్ అయితే చేశాను అనమాట. అందరూ అయితే అన్నీ ఒక దగ్గరే పెడతారు. నాకెందుకో అలా పేర్చాలనిపించింది, అందుకే అలా పేర్చాను. ఫస్ట్ అయితే తను వస్తుంది, తను వచ్చి మనీని పట్టుకుంది అండ్ వెంటనే మేము అరుస్తాము గట్టిగాన మనీ పట్టుకుందని చెప్పి, అందుకే ఏడుస్తుంది అనమాట. మళ్ళీ స్టార్ట్ అయింది. సెకండ్ టైం పెట్టాము, మెల్లగా వస్తుంది. సెకండ్ టైం స్టార్ట్ అయ్యింది, కాకపోతే అక్కడ అక్షంతలు అయితే ఉండడం వల్ల వాటినే తినడానికి అలా కూర్చొని ఉండిపోయింది. తన ఫ్రాక్ చూసారా, పీకాక్లా భలే వస్తుంది కదా, అస్సలు వచ్చేది కాదు రమ్మని ఎంత పిలిచినా సరే అని. అప్పుడు నేను చెప్పాను వాళ్ళ డాడీని, అటు సైడ్ ఉండు అక్కడి నుంచి పిలిస్తే వస్తుంది నీ దగ్గరికి అయితే అని నేను చెప్పాను అనమాట. అందుకని కొంచెమైనా వస్తుంది ముందుకి. తర్వాత నెక్స్ట్ టైం ఇంకా సెకండ్ టైం వచ్చేసి బుక్ పెన్ను ముట్టుకుంది. మళ్ళీ అరిసాము ముట్టుకోగానే, అని షాక్ అయిపోయి చూస్తుంది అన్నమాట. మళ్ళీ అక్కడ అక్షంతలు ఉంటే తీసుకొని తింటుంది. అండ్ థర్డ్ టైం కూర్చోబెట్టాము, మళ్ళీ స్టార్ట్ చేసింది. అస్సలు ఎంత పిలిచినా వచ్చేది కాదు. అదిగో చూసారా తింటుంది అక్షంతలు తీసుకొని. లాస్ట్కి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత లాస్ట్ టైం థర్డ్ టైం ఏం పట్టుకుందంటే పరమాన్నం పట్టుకుంది. స్పూన్తో తిందాం అనుకునేసరికి అరిసేసరికి మళ్ళీ ఆగిపోయింది. ఇదైతే ఫస్ట్ చేసాము, తర్వాత పట్టుకునే తర్వాత చేసాము. కాకపోతే నేను ఆ క్లిప్ ఫస్ట్ పెట్టేసి ఇది సెకండ్ పెడుతున్నాను అనమాట. మీరు చెప్పండి, ముహూర్తానికి ఫస్ట్ పట్టుకోవడం అది చేయించాలా, లేదంటే అన్నప్రాసన చేయించాలా, ఫుడ్ తినిపించాలా అనేది నాకు క్లారిటీగా చెప్పండి. నేనైతే ఫుడ్ తినిపించడమే చెయ్యాలి ఫస్ట్ అని చెప్పి ఇది ఫస్ట్ చేసి తర్వాత అది చేయించాను. నేను అలా అనుకున్నాను. ఏది కరెక్ట్ అనేది మీరే చెప్పండి కామెంట్స్లోని. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ నేను తినిపించాము. పెద్దవాళ్ళు తినిపించాలి అని అంటారు, కానీ నాకైతే పేరెంట్స్ కన్నా ఫస్ట్ ఏమి ఉండదు కదా అని చెప్పి మేమే తినిపించాము. ఫస్ట్ నేను తినిపించాను, తర్వాత మా హస్బెండ్ తినిపించారు. అండ్ నెక్స్ట్ ఉన్న పెద్దవాళ్ళని తినిపించమన్నామని చెప్పి మేము చేసామన్నమాట. అది కరెక్టా రాంగ్ అనేది తెలియదు, కానీ నాకు అలా చేయాలనిపించింది, అందుకే నేను అలా చేశాను. ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చింది, అందరిలో పెద్ద మా అమ్మమ్మ ఉంది అక్కడ, కాబట్టి ఫస్ట్ మా అమ్మమ్మని తినిపించమని చెప్తే మా అమ్మమ్మ వచ్చి తినిపించింది అన్నమాట. ఇప్పుడైతే మా ఆడపడుచు అనమాట, అంటే మా ఆడపడుచు నేను పిన్ని అని పిలుస్తాను. మా పిన్ని మా బాబాయ్ వచ్చి పెట్టారు. ఇప్పుడు మా అమ్మమ్మ అంటే అత్తయ్య అనమాట, అత్తయ్య నేను అమ్మమ్మ అని పిలుస్తాను, తను కూడా వచ్చి తినిపించింది. 11 మంత్స్ అయింది కదా తను ఇప్పుడు అమ్మ ఇంకా చెల్లి ఇద్దరు కూడా పెట్టడానికి వచ్చారనమాట. మమ్మల్ని 11th మంత్లో తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన సెకండ్ డేనే అన్నప్రాసన కూడా ముహూర్తం పెట్టారనమాట. తర్వాత వచ్చేసి మా వదిన అనమాట, అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి.
ఇంకా ఎండింగ్‌లో అయితే ఫొటోస్ షేర్ చేశానండి. అమ్మమ్మది ఇంకా మేమందరం తీసుకున్న ఫొటోస్ అన్నీని, ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ షేర్ చేశాను. మేమైతే ఇలా జరిపాము. మీరెలా జరుపుకుంటారనేది కామెంట్ చేయండి. ఇంకా అవే ఐటెమ్స్ పెడతారా? ఇంకేమైనా ఐటెమ్స్ పెడతారా? అనేది కూడా చెప్పండి. వీళ్ళు మా చిన్నత్తయ్య అండ్ మా చిన్మావయ్య. వీడియో లేదు వాళ్ళతో, అందుకని నేను ఫోటో పెట్టాను. మా మావయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్.